హాయ్ అండి, నమస్తే అండి. నేను పిల్లలకి ఒక రెసిపీ మిల్క్ పౌడర్ తయారు చేస్తున్నానండి. ప్రోటీన్స్ అండ్ హెల్దీ మెమరీ పెంచే ఒక చిన్న నాకు తెలిసిన దాంట్లో చిన్న డ్రై ఫ్రూట్స్తో మిల్క్ పౌడర్ తయారు చేస్తున్నానండి. హార్లిక్స్, బూస్ట్, కాంప్లెయిన్ అటువంటి కాకుండా నేను ప్రిపేర్ చేసి మా పాపకి ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ అలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఫస్ట్ ఒక 2 టైమ్స్ తను లైక్ చేయలేదు, తర్వాత తను తాగడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు మన పేరెంట్స్ మీటింగ్ జరిగిందండి. పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి స్నాక్స్ మేము ప్యాకెట్స్ పెడుతున్నామండి, అవే తింటానంటున్నారు, వేరే ఫ్రూట్స్ అవి తినట్లేదండి అని చెప్పేసి చెప్పారు. అయితే మేమేం చెప్పామంటే, మీరు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టండి పిల్లలకి, ప్యాకెట్స్ లాంటివి అవాయిడ్ చేయండి అని చెప్పాము. అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టండి అంటే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అవి తినట్లేదండి, మా దగ్గర తిని బయటకు వెళ్ళి ఉమ్మేస్తున్నారు, సో దానివల్ల మాకు పెట్టిన వామిటింగ్ సెన్సేషన్ అది చేసుకొని పిల్లలు తినట్లేదండి అని చెప్పన్నారు. అయితే నేను ఒక సజెషన్ ఇచ్చానండి. ఏంటి అంటే, మీరు డ్రై ఫ్రూట్స్ ఒక మిల్క్ పౌడర్ తయారు చేయండి. దానికి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత కొంచెం ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ కలిపి ఇవ్వండి. మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టకలేదు, వాళ్ళే ఇష్టంగా తాగుతారండి. ఎగ్జాంపుల్, నేను మా పాపకు అలాగే ట్రై చేశానండి. ఫస్ట్ 2 టైమ్స్ తను అవాయిడ్ చేసింది, తర్వాత బాగానే లైక్ చేసిందండి అని చెప్పంటే, సరే మేడం అయితే మాకు కూడా చెప్పండి, మేము కూడా ట్రై చేస్తామని చెప్పేసి అని అన్నారు. సో అందుకని వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. మిల్క్ పౌడర్ అండి ఇది. ఒకసారి నేను ఏమేమి యూస్ చేస్తున్నానో చూడండి, దాన్ని బట్టి మీరు అవి కూడా కొంచెం క్వాంటిటీతో ఫస్ట్ ట్రై చేయండి. దాని తర్వాత మీ పిల్లలకి నచ్చితే తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేద్దరు. ఇప్పుడు నేను అవి ఏంటో మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. నేనైతే ఏంటంటే ఒక క్వాంటిటీ ప్రకారంగా ఒక ఈ కప్పు తీసుకున్నానండి. ఈ కప్తో నేను జీడిపప్పు, సేమ్ ఇదే కప్తో నేను అన్ని మీకు చూపిస్తానండి. నేను పక్కన ఉంటే కొంచెం వెంటనే చేయడానికి ఉంటుందని నేను ఇందులో పెట్టుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు దీంతో తీసుకోండి, ఒక కప్తో జీడిపప్పు ఇదిగోండి, కొంచెం రోస్ట్ అయ్యేదాకా. నేనైతే కొద్దిగా చేస్తున్నానండి, మీరు కూడా అలాగే కొంచెం ట్రై చేసుకోండి, కొంచెం చేసుకోండి, ఓకేనా. ఇది రోస్ట్ అయింది కదండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇదే కప్తో జీడిపప్పు తీసుకోండి. జీడిపప్పు కూడా కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేసుకోండి. ఇలా వేపుకోవడం వల్ల ఏంటి అని అంటే కమ్మదనం వస్తుందండి. ఎందుకంటే మనం పాలలో ఇవి పచ్చిగా వేసేస్తే టేస్ట్ పెద్ద అనిపించదు. ఇవి కొంచెం మనం రోస్ట్ చేసుకొని వేసుకుంటే పాలు తాగేటప్పుడు టేస్టీగా అనిపిస్తాయండి. అలాగే పిస్తా పప్పు కూడా ఒక కప్పు తీసుకోండి. పిస్తా పప్పు కూడా ఒక కప్ తీసుకోండి. ఇదిగోండి, నేను ఒక కప్ తీసుకున్నాను. పిస్తా పప్పు అయితే వేపక్కర్లేదండి. ఇది కూడా నేను ఒక బౌల్లో వేసుకున్నాను, ఒక ప్లేట్లో వేసుకున్నాను. అలాగే ఈ వేయించిన బాదం పప్పు కూడా ఇందులో వేసేసుకోండి. దీని తర్వాత నువ్వులు, ఈ కప్తోనేనండి నువ్వులు కూడా వేసుకోవాలండి. దాన్ని కూడా కలర్ కొంచెం షేడ్ అయ్యేలాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇది వేపుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇవి మనం వేపుకున్నవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి.